గతంలో భారతీయ జనతా పార్టీతో గొడవపడ్డప్పుడు 2018-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్లోకి సిబిఐకి ఉండే ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం పోలీస్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి సిబిఐకి అనుమతిని అంటే ప్రతి ఏడాది ఇచ్చేటువంటి రెన్యువల్ని క్యాన్సిల్ చేశారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో సిబిఐ ఎలాంటి కేసు నమోదు చేయకుండా చేశారు. దాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకుందాం అనుకున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దొరికిపోయాడు. అవినీతికి పాల్పడుతూ దొరికిపోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ నమోదు చేసే కేసులకి అసలు రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరమే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ రాష్ట్ర పరిధిలో సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద సిబిఐ కేసు నమోదు చేయొచ్చని జస్టిస్ సిటీ రవికుమార్, జస్టిస్ రాజేష్ బిందల్తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సతీష్ కుమార్ అనే వ్యక్తి మన నంద్యాలలో సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సమయంలో ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీకి ఆరిఫ్ నుంచి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదు మీద సిబిఐ 2017 మేలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట ప్రకారం సిబిఐ దర్యాప్తునికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తప్పనిసరని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేదు కాబట్టి మొత్తం దర్యాప్తు ఛార్జ్షీట్ దాఖలు చేయడం తప్పని పేర్కొంటూ సతీష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకుని ఏపీ హైకోర్టు 2023 ఏప్రిల్ 13 సతీష్ కుమార్కి అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేసి సిబిఐ దాఖలు చేసిన అప్పీల్ మీద విచారించిన సుప్రీంకోర్టు ఇందులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. నిందితుడిగా ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, వాళ్ళు చేసిన నేరాలు కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి ఉన్నట్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మీద సిబిఐ కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయనపై నమోదు చేసిన ఛార్జ్షీట్పై సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చట్ట ప్రకారం విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది.